సో, ఈరోజు టైటిల్ వచ్చేసి రైటింగ్ అండ్ టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. మీకు సాలరీ డీటెయిల్స్ గానీ, పేమెంట్ డీటెయిల్స్ గానీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఎన్ని పేజెస్ టైప్ చేస్తే, ఎన్ని పేజెస్ రాస్తే మీకు ఎంత సాలరీ ఉంటుంది, ఎంత పేమెంట్ ఉంటుంది అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మీకు అర్థం అవ్వదు. వీడియో కొంచెం చూడండి. 2 మినిట్స్ వరకు చూస్తే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్‌లో ఎలా ఉంటుంది లింక్ అనేది. మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాతనే అప్లై చేసుకోండి. మీకు మధ్యలో డౌట్స్ వస్తే గనక మీరు ఎంతవరకు అప్లై చేసుకున్నారో మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుందనమాట. అందుకే ముందుగా మొత్తం చూసుకొని అప్లై చేసుకోండి. నేను అబౌట్ మీ గురించి మోటివేషన్ లెటర్ గురించి మీకు టైప్ చేసి మరి నేను ఇచ్చానండి మీకక్కడ. మీరు అది స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు గూగుల్ లెన్స్ ద్వారా మీరు టెక్స్ట్‌ని కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ముందుగా యావరేజ్ పేమెంట్ రేట్స్ అనేవి చూసుకుందామండి. ఇప్పుడు రైటర్ లెవెల్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ పెట్టుకుందాం మనం. రెగ్యులర్ పెట్టుకున్న తర్వాత పేజెస్ పర్ డే అండి. అంటే ఇప్పుడు మనం మీరు డైలీ 1 పేజ్ అనేది టైప్ చేస్తారనుకోండి. డేస్ వర్క్డ్ పర్ మంత్ అనంటే మీరు డైలీ పర్ మంత్‌కి మీరు 10 డేస్ వర్క్ చేస్తే గనక మీరు డైలీ ఒక పేజ్ రాసుకుంటూ ఎళ్లి 10 రోజులు మీరు వర్క్ చేస్తే గనక ఇక్కడ చూడండి మీరు మంత్లీ వచ్చేసి మీకు $85 వస్తాయండి. అంటే మనం ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ గూగుల్‌లో చూసుకోవచ్చండి మనం. గు సో, ఇక్కడ మనం ఇండియన్ రూపీస్‌కి కన్వర్ట్ చేసి చూసుకుంటే గనక $85 అనంటే మనకి 7400 అండి. ₹5 తక్కువ 7400. అంటే మీరు మంత్లీ 10 డేస్ వర్క్ చేసినా కూడా మీకు 7400 వస్తుందన్నమాట మంత్లీ. పార్ట్ టైమ్ లాగా చేసుకోవచ్చు స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా. ఇంకా మీ టైపింగ్ స్పీడ్‌ని బట్టి మీరు ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో, పేమెంట్ ఎంత వస్తుంది అనేది చూసుకున్నాం కదా మనం. డైలీ ఒక పేజ్ రాస్తే మీకు 10 డేస్ రాస్తే మీకు 7400 కదా! మీరు 20 డేస్ రాస్తే మీకు డబల్ అవుతుందన్నమాట. $170 వస్తుంది. మీరు 30 డేస్ వర్క్ 25 డేస్ వర్క్ చేసుకుంటే గనక అంటే సండేస్ వదిలేసి మీరు వర్క్ చేస్తుంటే గనక టూ థ టూ హ $212 అండి మీకు మంత్లీ. అంటే మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఇండియన్ రూపీస్‌లో ఎంత అనేది చూద్దాము. సో, ఇక్కడ చూడండి మీరు డైలీ 1 పేజ్ రైట్ చేసినా కూడా మీకు 25 డేస్‌కి $18,489 అనమాట ఇండియన్ రూపీస్‌లో. అది మీ టైపింగ్ స్పీడ్‌ని బట్టి ఉంటుందన్నమాట. సో, అందరూ కూడా ముందుగా ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లేటెస్ట్ జాబ్స్ 2025 తెలుగు అని ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి. మీరు ముందుగా జాయిన్ అవ్వండి అక్కడ. టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి వాట్సాప్ ఛానల్ లింక్ అనేది. నెక్స్ట్ ఎందుకు అనంటే మనం ఇప్పటి నుంచి వీడియో చేయకుండా డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది అందులో షేర్ చేస్తామన్నమాట. అందుకే మీరు జాయిన్ అయితే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చండి. సో, మీకు ముందుగా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. కిందకి స్క్రోల్ చేసుకోండి. మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చదువుకోవచ్చండి. మీరు రైటింగ్ వర్క్ గురించి, టైపింగ్ వర్క్ గురించి క్లియర్‌గా ఉన్నాయి ఇక్కడ. మీరు క్లియర్‌గా చదువుకోవచ్చు. బెనిఫిట్స్ గానీ, ఎసెన్షియల్ స్కిల్స్ గానీ ఏముండాలి, మీరు రెస్యూమ్‌లో పెట్టుకోవాల్సిన స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఇవి అన్నీ చదువుకోవచ్చు. ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. మొత్తం కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత అప్లై నౌ అని ఉంటుంది మీకు. దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ముందుగా మనం రిజిస్టర్ అవ్వాలండి. వెల్కమ్ టు రైటర్‌వే.com అని ఉంది కదా! ఇందులో మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అనేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. మనం రిజిస్టర్ అయిపోతామన్నమాట. సో, అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అనేది కరెక్ట్‌గా ఇచ్చేసిన తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు. పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి మనం. మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. అంటే మనం రిజిస్టర్ అయిపోయామన్నమాట. మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి కరెక్ట్‌గా. ఇక్కడ ముందు డేట్, నెక్స్ట్ మంత్, తర్వాత ఇయర్ ఇచ్చేసేయండి. యువర్ జెండర్ అనేది ఇవ్వండి ఇక్కడ. కంట్రీ ఇండియా ఆటోమేటిక్ వస్తుంది. సిటీ ఇవ్వండి. ఈమెయిల్ అనేది మళ్ళీ ఇవ్వండి. మీ మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి. ఆల్టర్‌నేట్ ఈమెయిల్ అడ్రెస్ ఉంటే ఇవ్వచ్చు. లేదంటే ఆప్షనల్. ఇంకా ఆల్టర్‌నేట్ మొబైల్ కూడా ఉంది. మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోండి. మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ అండి. మీరు పెట్టుకున్న పాస్వర్డే మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి.
చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుందనేది చూపిస్తాను నేను. సో మీరు అన్ని ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అనేది ఇవ్వండి. ఇక్కడ తెలుగువా అని ఆప్షన్ ఇవ్వండి. ఇక్కడ తెలుగువా, ఇంగ్లీషా, ఇంకా అదర్ లాంగ్వేజ్ యూ కెన్ రైట్ అని ఉంది. ఇక్కడ మీరు వేరే లాంగ్వేజ్ ఏమైనా టైప్ చేస్తారా అనేది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ యువర్ హైయెస్ట్ అకాడమీ డిగ్రీ అని ఉంది కదా, ఇక్కడ ఇవ్వండి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్. డిగ్రీ లేని వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ యువర్ డిగ్రీ మేజర్ అని ఉంది, ఇక్కడ ఇవ్వండి. సో మీ ప్రొఫిషియన్సీ అనేది ఇవ్వండి. ఇక్కడ 3 to 7 ఇవ్వచ్చు మీరు, అంటే మీ సబ్జెక్ట్స్ అన్నమాట. మీరు మీ గ్రూప్లో ఎలాంటి సబ్జెక్ట్స్ అనేవి, మీరు సపోజ్ బీఎస్సీ ఎంపీసీ అయితే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా ఇవ్వచ్చు. మినిమం 3 ఇవ్వాలన్నమాట మీ సబ్జెక్ట్స్. ఇంకా ప్లీజ్ ఇండికేట్ సాఫ్ట్వేర్ యూ హ్యావ్ అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏమని ఇస్తారంటే ఎంటర్ కీవర్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. మీ ఆప్షన్ నేను చెప్తాను మీకు ఒక 2-3. సో ఇక్కడ యారో ఉంది కదండి, యారో మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూడండి. ఇందులో మీరు ఏమైనా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. C++ అయినా, సి అయినా, ఇలా ఏదో ఒక 2-3 మీకు వచ్చినవే పెట్టుకోండి. ఇక్కడ తీసేసుకోవాలనుకుంటే ఇంటూ ఉంది కదా, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని. అవైలబుల్ 24/7 అదే ఆన్ చేసుకోండి. ఇంకా అవైలబుల్ టు టేక్ అర్జెంట్ ఆర్డర్స్ ఉంది కదా, ఇది కూడా ఆన్లో పెట్టేసుకోండి. అబౌట్ మీ అండి, ప్లీజ్ టైప్ హియర్ అని ఉంది. మీ గురించి ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మోటివేషన్ లెటర్ కూడా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇక్కడ అబౌట్ మీ అనేది ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు, అది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ మోటివేషన్ లెటర్ అని ఉంది, అది మీరు లాటిన్ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుందని నేను ట్రాన్స్లేట్ చేసి మీకు టైప్ చేసి చూపిస్తాను. సేమ్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గూగుల్ లెన్స్ ద్వారా కూడా టెక్స్ట్ ద్వారా కన్వర్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు, నేను మీకు ఇది కూడా టెక్స్ట్ ఇవ్వమంటే ఇస్తాను, లేదా మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్లో అప్లోడ్ చేసి మీరు టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇంకా యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ అవర్ వెబ్సైట్ ఫ్రమ్ అని ఉంది, ఇక్కడ యారో ఉంది. మీకు ఈ వెబ్సైట్ అనేది ఎలా వచ్చింది, ఎలా అని ఇక్కడ ఇవ్వాలి. అదర్స్ అని పెట్టుకోండి. సోషల్ మీడియా అకౌంట్ షేర్ విత్ అస్ యువర్ సోషల్ మీడియా అకౌంట్ అని ఉంది, ఇక్కడ గూగుల్ అని ఇవ్వండి. అదర్స్ అయితే ఇక్కడ మీ సోషల్ మీడియా ఏదైనా ఉంటే ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ అయినా, అదర్స్ దగ్గర గూగుల్. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ టు యూస్ టెలిగ్రామ్ అని ఉంది, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ అగ్రీ విత్ ప్రైవసీ పాలసీ అని ఉంది. మనం అప్డేట్స్ అనేవి మనకు టెలిగ్రామ్లో వచ్చేలాగా పెట్టుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుంది అనేది చూద్దాము. చూడవచ్చు ఇక్కడ సబ్మిట్ యువర్ ఆల్మోస్ట్ దేర్ వి సెండ్ ఏ మెయిల్ అని ఇక్కడ ఇచ్చారు. మెయిల్ అనేది మీకు వస్తుంది. సో మీకు వెంటనే మెయిల్ వస్తుందండి. ఒక 1 minute ఆగండి, వెయిట్ చేయండి. మెయిల్ అనేది మీకు వస్తుంది. ఇలా రైటన్ వే నుంచి వస్తుంది మెయిల్. ఇలా క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి ఇందాక పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్వర్డ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మళ్ళీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 2 ఉంటుంది మీకు. స్టెప్ 3 ఇలా 4, 5 కూడా ఉంటుంది. స్టెప్ 5 వచ్చేసి CV అండి, మీరు రెస్యూమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత మీరు ఇంకోటి అనేది ఇస్తుండాలన్నమాట. 6th స్టెప్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇంతే అండి. మీకు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 చేయడానికి ట్రై చేస్తాను నేను.